కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. బహిరంగ విచారణకు పొలిటికల్ లీడర్లను విచారణకు పిలవొద్దని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కు ఊరట లభించినట్లయింది. లీగల్ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతోనే వారిని విచారణకు పిలవకూడదని నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంట్ ఆధారాలతో కమిషన్ ఫైనల్ రిపోర్టు ఇవ్వనుంది. దాదాపు 400 పేజీల రిపోర్టును కమిషన్ తయారు చేసింది. ఈ నెల 20వ తేదీన తర్వాత ప్రభుత్వానికి కమిషన్ చీఫ్ జస్టిస్ మీనాకి చంద్రఘోష్ రిపోర్టు ఇవ్వనుంది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్ గడువును ఈ నెల 31 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజులలో నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కమిషన్ను నియమించగా 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్ గడువును పొడిగిస్తూ వచ్చింది. రిపోర్ట్ రెడీ కాకపోవడంతో గడువును మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు ఫోన్ లైన్లో. వేణు, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఎత్తిపోతల పథకము నిర్మాణం సంబంధించి ఈ బ్యారేజ్ల నిర్మాణం సందర్భంగా జరిగినటువంటి అవకతవకలపై వేసినటువంటి కమిషన్ ఇప్పుడు తన నివేదికను కూడా ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే దాదాపుగా గత సంవత్సర కాలంగా ఎవరెవరైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇటు నిర్మాణ రంగంలో పాల్పంచుకున్న సంస్థలు, అలాగే ఇంజనీర్లు, అలాగే చీఫ్ ఇంజనీర్లు ఎవరెవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పార్టిసిపేట్ చేశారో వారందరితోటి కూడా నిర్మాణం ప్రారంభం నుండి ఆ ప్రాజెక్టు ఏదైతే చేపట్టినప్పటికీ మొత్తం వివరాలన్నీ కూడా సమగ్రంగా కమిషన్ తీసుకుంది. ఇక ఈ కమిషన్ ఏదైతే మొదట అఫిడవిట్ రూపంలో సమర్పించినటువంటి వివరాలను వారిని ప్రత్యక్షంగా హాజరై కూడా వివరణ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దీంతో ఏదైతే ఇటు ఇంజనీర్లు, ఈఎంసీలు, మరోవైపు నిర్మాణ సంస్థలు కూడా వచ్చి వారి వివరణ కూడా, డిజైన్లు, వీటన్నిటికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా కమిషన్ కి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక తదనంతరం ఏదైతే అప్పుడు పనిచేసినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీలను కూడా ప్రత్యక్షంగా హాజరై వారి హయాంలో ఏ పనులు చేపట్టారు, వాటికి ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, ఏంటి అనే దానిపైన కూడా వివరాలు తీసుకోవడం జరిగింది. ఇక ఏదైతే ఈ కాళేశ్వరంపై కమిషన్ దాదాపు గత సంవత్సర కాలంగా ఈ అఫిడవిట్ల ద్వారా అలాగే ప్రత్యక్షంగా హాజరై వివరణలు తీసుకుంటూ వాటన్నిటితో దాదాపు ఒక 400 పేజీల నివేదిక పూర్తి చేసింది. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణ హాయంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే ఇటు ఇరిగేషన్ మినిస్టర్లుగా పనిచేసినటువంటి హరీష్ రావు, అలాగే ఈటెల రాజేందర్ కూడా వివరాలు అడగాలని చెప్పి మొదట భావించింది. అయితే ఇందుకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఇక వాటిని విచారించకుండానే ఇక ఇప్పటికే అందరి నుండి కూడా వివరాలు సేకరించింది కాబట్టి వాటన్నిటితో తుది నివేదికను ఈ నెల 31 లోపు ఇవ్వాలని చెప్పి కమిషన్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా అందరి నుండి కూడా వివరాలు సేకరించిన కమిషన్ ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాగానే తన పూర్తి స్థాయి నివేదికను కూడా అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, రైట్. థ్యాంక్ యూ వేణు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మాజీ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న హరీష్ రావు తండ్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో ఇరువురు సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తాను పార్టీ లైన్ దాటనని, కేటీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఇటీవలే హరీష్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పగించినా స్వాగతిస్తానని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. హరీష్ రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్ దాదాపు 2 గంటలకు పైగా సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో అంటే బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల పేరిట ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మొదట ఈ బహిరంగ సభ బాధ్యతలు హరీష్ రావుకు కేసీఆర్ అప్పగించారు. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు ఎలకతుర్తి బహిరంగ సభ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుంచి హరీష్ రావు పార్టీ కార్యక్రమాల్లో పార్టీ పట్ల సైలెంట్ గా ఉంటున్నారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. నేను పార్టీ మారుతున్నాను, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను అనేది కేవలం దుష్ప్రచారం మాత్రమే. ఈ అంశాలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీసులకు కంప్లైంట్ చేశారు. నేను కూడా స్వయంగా డీజీపీకి ఫిర్యాదు చేశాను. కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ఏది చెప్తే అదే చేస్తాను అంటూ హరీష్ రావు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు పార్టీ నాయకత్వ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించినా స్వాగతిస్తానంటూ హరీష్ రావు పూర్తి స్థాయిలో మీడియా సమావేశంలోనే క్లారిటీ ఇచ్చిన పరిస్థితి మనకు కనపడింది. దీంతో హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కావచ్చు, బయట రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఈ రోజు హరీష్ రావు నివాసానికి వెళ్లి హరీష్ రావుతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు హరీష్ రావు తండ్రి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాబట్టి హరీష్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన హరీష్ రావును అడిగి తెలుసుకున్నారు. ఇక తాజా రాజకీయ పరిస్థితులతో పాటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకే కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యి హరీష్ రావుతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనే చర్చ పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో బయటకు వచ్చింది, ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి ఈ గ్యాప్ ను పూడ్చుకోవాలంటే ప్రజల్లో వేరే విధంగా సంకేతాలు వెళ్లకుండా ఉండాలంటే హరీష్ రావుతో భేటీ కావడమే మంచిదని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సూచనలతోటే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత జాగృతి ద్వారా సొంతంగా కార్యక్రమాలు చేయడంతో పాటు తెలంగాణలో సామాజిక తెలంగాణ రాలేదు, తెలంగాణలో సామాజిక తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ కవిత కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ పైన మొన్న చిట్ చాట్ లో క్లారిటీ ఇచ్చారు. సామాజిక తెలంగాణ అనేది ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలు కోరుకున్న అంశాన్ని నేను తెలిపాను. నేను పార్టీ కార్యక్రమాలకు భిన్నంగా వెళ్తున్నాననేది నాపై జరుగుతున్న దుష్ప్రచారమే. పార్టీ లైన్ లోనే పార్టీ కోసమే నేను పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 48 నియోజకవర్గాలు తిరిగానంటూ కవిత చిట్ చాట్ లో భాగంగా స్పష్టత ఇచ్చారు. ఆ తర్వాత హరీష్ రావు మీడియా సమావేశంలో పార్టీ మార్పు, నాయకత్వ బాధ్యతలు కేటీఆర్ కి అప్పగించడంపై, అదేవిధంగా పార్టీలో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. అటు కవిత క్లారిటీ ఇచ్చారు, హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఇక వరంగల్ బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ తర్వాత జరిగినటువంటి ఈ కన్ఫ్యూజన్ ను పూడ్చుకునేందుకు కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలతో పాటు ఇటీవల బయట జరుగుతున్న రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసేందుకే కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవీన్.